307వ నామం రమ్య. రమ్య అంటే చాలా ఓం రమ్యాయై నమః. అందమైనది, రమ్యమైనది అంటారు. చాలా సౌందర్యవతి అయినటువంటి తల్లి. ఆ అందము దేనితో పోల్చలేనిది అని మనం అంతకుముందు అందాల కూటాలన్నిటినీ 3 కూటాలని వర్ణించినప్పుడు మనకి అనేకంగా పోల్చి మళ్ళీ అది కూడా చాలదు ఇది చాలదు అని తీసి అవతల పెట్టారు మళ్ళీ ఆ ఉదాహరణను కూడా. అలా అమ్మ చాలా సౌందర్యవతి, రమ్య, అందమైనది. లక్ష్మీ కళ, లక్ష్మీ శోభ అంటారు. లక్ష్మీ శోభ వెళ్ళి విరిసేటువంటి తల్లి. శోభాయమానం అంటారు, చాలా శోభ వెలిగిపోతుంది అంటారు చూసారా. అలాగే శోభాయమైనది, రమ్యమైనది, రమ్యమైన స్వరూపమైనది. అమ్మ స్వరూపం రమ్యమైనటువంటి స్వరూపము, ఆనందాన్ని కలిగించేటువంటి అందమైన స్వరూపము. 308వ నామము రాజీవలోచన. ఓం రాజీవలోచనాయై నమః. రాజీవలోచన అంటే ఇంతకుముందు పద్మనయన అన్నట్లే పద్మముల వంటి నయనములు కల తల్లి. తామర పువ్వుల వంటి శోభ కలిగిన నేత్రములు కలిగిన తల్లి. రాజీవాక్షుడు అంటే విష్ణువు, ఆయన సోదరి గనక అమ్మ రాజీవలోచన అన్నారు. రాజీవ శబ్దానికి లేడీ, చేప అనే అర్థాలు కూడా ఉన్నాయి కనుక చేప అనే అర్థాలు కూడా ఉన్నాయి. లేడీ చేప కనుక లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలిగిన తల్లి, చేపల వంటి కన్నులు కలిగిన తల్లి. లేడీ చేప, చేప ఆకారం లాంటి కన్నులు, లేడి కన్నులు. ఆ కన్నులు చేపని దేనికి చెప్తారంటే విశేషంగా చేప గుడ్లు పెట్టుకుంటూ వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి అవి పిల్లలు అవుతాయంట. ఇక్కడ ఆ దృక్కుకి అంటే దాని దృష్టికే చేప పిల్లలు అవుతాయి, గుడ్లు. అంత శక్తి ఆ చేప కంటి చూపులో ఉంది. దీనికే ఇప్పుడు గురువు ఆశీర్వదిస్తే అంతా అయిపోతుందా, చెయ్యి నెత్తి మీద పెడితే అదే వచ్చేస్తుందా, వాక్కు వల్ల వచ్చేస్తుందా, స్పర్శ వల్ల ఏదో అంటే వచ్చేస్తుందా, మనసులో ఆశీర్వదిస్తే వస్తుందా అని అనుమానాలు చాలామందికి వస్తాయి. ఇప్పుడు వీటినే దృక్దీక్ష, స్పర్శ దీక్ష, తర్వాత మనోదీక్ష అని 3 దీక్షలు ఉంటాయి. ఈ స్పర్శ దీక్షలు 3 ఉంటాయి కదా. ఆ 3 స్పర్శ దీక్షకి కోడిని చెప్తారు. కోడి గుడ్డు పెట్టి దాని మీద వెచ్చగా దాని స్పర్శనిస్తుంది. ఆ స్పర్శ వల్ల గుడ్డు పిల్ల అవుతుంది. మరి కోడి స్పర్శకే అంత శక్తి, తన స్వరూపాన్ని పొందింపజేసేటువంటి గుడ్డుని తన స్వరూపంగా మార్చినట్లే కదా గుడ్డు పిల్ల అయింది. అంటే కోడి స్పర్శకే అంత శక్తి ఉన్నప్పుడు గురువు అంటే ఎవరు?
శివుడే శివుడే గురు రూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి అంటారు. శివుడు ఆ గురు రూపంలో వచ్చి అనుగ్రహం ఉంటేనే మనకి గురువు రూపంలో పరమాత్మ వచ్చి మనకి చక్కగా బోధ చేసి అటు తనంతటి వాణ్ణి అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని చెయ్యగలిగే శక్తి ఆయనకి ఉంది. తర్వాత స్పర్శ దీక్ష అయిపోయింది. తర్వాత దృక్దీక్ష అంటారు. దృక్దీక్ష అంటే చేపనే చెప్తారు. చేప అట్లా వెళ్తూ వీదుకుంటూ గుడ్లు పెట్టుకుంటూ వెళ్తుందంట. వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి అవి పిల్లలు అవుతాయంట. మరి చేప చూపుకే ఆ శక్తి ఉంటే ఆ గురువు యొక్క దృష్టికి శక్తి ఎందుకు ఉండదు? జ్ఞానము కలిగినటువంటి గురువే పరబ్రహ్మతో సమానమని మనం తెలుసుకుంటున్నాం. అటువంటి గురువుకి తనంతటి వాడిని చెయ్యగలిగేటువంటి శిష్యుణ్ణి తనంతటి వాడిని చెయ్యగలిగేటువంటి శక్తి గురువులో ఉంది. ఏమీ తెలియని తల్లి తన స్వరూపముగా అయ్యేటట్లుగా బిడ్డని లోపల మరి తయారవుతోంది. బిడ్డని మళ్ళీ తన స్వరూపాన్ని మళ్ళీ చూసుకుంటోంది. కానీ అసలు కుమారుడు కుమారతే అంటే తనకు మారు రూపము అని అర్థం. తన కుమారిత అంటే తనకు మారు రూపము అని అర్థం. కుమారుడు అంటే కుమారిత అంటే అర్థం ఏంటంటే తనకు మారు రూపము. తన కుమారి రూపమని ఆడపిల్లని కుమారిత కుమారుడు అంటారు. అలా ఏమీ తెలియని తల్లి తన స్వరూపాన్ని వ్యక్తం చేస్తోంది. కానీ మరి అన్నీ తెలిసిన పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమే అయినటువంటి గురువుకి మరి ఆ శక్తి ఎంత ఉంటుంది ఆ లెక్కన? అలాగే ఆయన దృష్టితో, అందుకే గురువుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. అదే దృక్కు. ఆ కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి శక్తి మనలో ప్రవహించి ఆ జ్ఞానము ఆ శక్తి ద్వారా జ్ఞానము వస్తుంది మనకి. అలా దృగ్దీక్ష అంటారు. స్పర్శ దీక్ష అయింది, దృగ్దీక్ష అయింది. మనోదీక్ష అంటే ఆయన మనస్సులో ఆశీస్సులు ఇస్తాడు. ఇస్తే అవి అవుతాయా అంటే తాబేలు ఒడ్డున గుడ్లు పెట్టి నీళ్ళల్లోకి వెళ్ళిపోయి వాటిని మననం చేస్తుందంట. వాటిని తలుచుకుంటే వాటికి జీవం వస్తుంది, మళ్ళీ వాటి స్వరూపాన్ని పొందుతాయి, అంటే పిల్లలు అవుతాయి. మరి తాబేలుకే తన మననం చేత మనస్సులో అనుకున్నంత మాత్రము చేత ఆ పిల్లల్ని చేయగలిగే శక్తి ఉన్నప్పుడు మరి జ్ఞానస్వరూపుడైన గురువుకి ఎందుకు ఉండదు? అందుకని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు యొక్క స్వరూపాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. గురువే బ్రహ్మ. బ్రహ్మ ఎలా అయ్యాడంటే సృష్టించేవాడు బ్రహ్మ. మరి ఈయనేం సృష్టిస్తున్నాడు? మాంసపిండాన్ని మంత్రపిండంగా సృష్టిస్తున్నాడు, మారుస్తున్నాడు. మంత్రపిండంగా మార్చడమే ఆయన చేసేటువంటి సృష్టి. గురు విష్ణువు ఏం చేస్తున్నాడు? ఆ పిండాన్ని పోషిస్తున్నాడు. అలా ఈ బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టిని విష్ణువు పోషిస్తున్నాడు. ఇక్కడ గురువే మంత్రపిండంగా మార్చి బ్రహ్మగా అయ్యాడు. ఆయన గురువే బోధ అనే అమృతం చేత ఆ పిండాన్ని పోషిస్తున్నాడు. అందుకని గురువే విష్ణువు అయ్యాడు. గురుర్దేవో మహేశ్వర. గురువు మహేశ్వరుడు అన్నారు. మహేశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన సృష్టిస్తే, ఈయన పోషిస్తే చివరికి ఈయన లయం చేస్తాడు.
మరి గురువు ఏం చేస్తున్నాడు? అజ్ఞానం అనే దాన్ని లయం చేస్తున్నాడు గురువు. అందుకని అక్కడ ముగ్గురు మూడు కార్యములను చేస్తున్నారు. సృష్టిస్తున్నాడు బ్రహ్మ, విష్ణువు పోషిస్తున్నాడు, శివుడు లయం చేస్తున్నాడు. ఇక్కడ గురువే మాంసపిండాన్ని మంత్రపిండంగా సృష్టించాడు. దాన్ని గురువే బోధామృతము చేత పోషిస్తున్నాడు. గురువే మళ్ళీ అజ్ఞానం అనే దాన్ని లయం చేస్తున్నాడు. గురువే సాక్షాత్తు పరబ్రహ్మ. ఎందుకు సాక్షాత్తు పరబ్రహ్మ అంటే పరబ్రహ్మలో నుంచే ఈ ముగ్గురు బయటకు వచ్చారు. మరి ఈ ముగ్గురు కలిపినటువంటి వాడెవరంటే పరబ్రహ్మ. మరి ఈ మూడు పనులు చేస్తున్నటువంటి గురువు పరబ్రహ్మతో సమానం, సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మకి నమస్కరిస్తున్నాను అని మనము రోజు ఆ గురు ధ్యాన శ్లోకం ద్వారా ఆ గురు శక్తిని మనం తలుచుకుంటున్నాము. ఆయనకి మనసారా నమస్కారం చేస్తున్నాము. ఆ గురువే లేకపోతే మనకి జ్ఞానము లేదు, మనకి మోక్షము రాదు, ఈ ఆనందాన్ని అనుభవించలేము, బంధాల నుండి బయటపడలేము, బాధల నుండి దూరము అవ్వలేము. అందుకని ఆ గురువే సాక్షాత్తు పరబ్రహ్మ. అటువంటి తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి మనం నమస్కారం చేస్తున్నాం. అలాగే ఇక్కడ చేప లాంటి కన్నులు అని అంటే ఆ చేపకి ఎలా శక్తి ఉందో, ఆ చేప దృష్టికి ఎట్లా శక్తి ఉందో, అలాగే ఈ మూడు దృగ్దీక్ష, మనోదీక్ష, స్పర్శ దీక్ష గురువు ద్వారా తీసుకుంటాము. దానికి తెలియని వాళ్ళు దానికి శక్తి ఏముంది, ఇట్లా చేయి పెడితే అయిపోతుందా అనే భావం వాళ్ళకు ఉంటుంది. దానికోసం ఇలా ఉదాహరణలతో లౌకికంగానే ఉన్నటువంటి శక్తి ఆధ్యాత్మికంగా ఉండకుండా ఎందుకుంటుంది, ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. అందుకే ముగ్గురు పరబ్రహ్మ సృష్టించినటువంటి ముగ్గురు పనులని ఈ గురువే చేయబట్టి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరిస్తున్నాము. అలాంటి స్వరూపము గురువు.